1988 ఏప్రిల్ 28 మధ్యాహ్నం హవాయిలోని హిలో అంతర్జాతీయ విమానాశ్రయం. చరిత్రలో అప్పటి వరకు ఎవ్వరూ ఊహించని విచిత్రమైన సంఘటన తమ జీవితాల్లో జరగబోతుందని ఆ ఫ్లైట్ ఎక్కిన ప్రయాణికులు అనుకోనుండరు. వారెక్కిన విమానం పైకప్పు 24,000 అడుగుల ఎత్తులో ఎగిరిపోతుందని ఊహించి కూడా ఉండరు. అలా పైకప్పు ఎగిరిపోయిన వారు బతుకుతారని అనుకోలేరు. నేటికి ఆ విమానంలోని ప్రయాణికులను కదిలిస్తే జరిగిన సంఘటనను తలుచుకొని వణికిపోతున్నారంటే అది ఎంత భయానకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 1988 ఏప్రిల్ 28న అమెరికన్ అలోహా ఎయిర్ స్పెయిన్ విమానం పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతోంది. 110 సీట్లతో ఉన్న బోయింగ్ 737-200 జెట్ విమానంలోని 89 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కసారిగా క్యాబిన్లో అంతర్గత ఒత్తిడి పెరిగింది. బయట నుంచి గాలిపీడనం చాలా ఎక్కువగా తాగుతోంది. మధ్యాహ్నం 1:48 గంటలకు ప్రయాణికులందరికీ డ్రింక్స్ ఇస్తున్న సమయంలో విమానం పైకప్పుకు చిన్న రంధ్రం పడింది. క్రమంగా విమానం పైకప్పు పూర్తిగా విడిపోయింది. ఈ సంఘటనతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయనే భయంతో వణికిపోయారు. కెప్టెన్ రాబర్ట్ మిమీ ట్రాంప్కిన్లు ఫ్లైట్ ని నడుపుతున్నారు. ఇక విమానంలోని 6వ వరుస సీట్ల వరకు విమానం పైకప్పు ఎగిరిపోయింది. అంత ఎత్తులో విమానం పైకప్పు ఎగిరిపోవడం అంటే విమానం వెళ్లే వేగానికి ప్రయాణికులు గాలి బయటకు లాగేసేది. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ సీటు బెల్ట్లు పెట్టుకోవడంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు పూర్తిగా ప్రమాదం నుంచి తప్పించుకోలేదు. అంత ఎత్తులో వారికి ఆక్సిజన్ అతిపెద్ద సమస్యగా మారింది. ఆక్సిజన్ మాస్కులు పైకప్పుతో పోయాయి. దీంతో ప్రయాణికులు వణికిపోతున్నారు. ఓవైపు పైలట్ ఫ్లైట్ను సురక్షితంగా ల్యాండ్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో విమానంలో ఉన్న కాక్పిట్ ఉందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే పైలట్ బతికే ఉన్నాడా అనే అనుమానం ప్రజల్లోకి వచ్చింది. అయితే ఫ్లైట్ను కంట్రోల్ చేస్తుండగా ఒక పైలట్ స్పృహ కోల్పోయాడు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ ఎవరైనా విమానం నడపగలరా అని ప్రయాణికులను అడిగాడు. దీంతో పైలట్స్ బతికే ఉన్నారు అనే ఒకవైపు ఊపిరి పీల్చుకున్నారు. సేఫ్గా ల్యాండ్ అవుతామో లేదో తెలియక ప్రాణభయంతో ఉన్నారు. అదే సమయంలో ఫ్లైట్ విమానం 10,000 అడుగుల ఎత్తులో తీసుకురావడంతో ప్యాసింజర్స్కి ఆక్సిజన్ అయితే అందింది. కానీ విమానంపై తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. కాక్పిట్ కూడా వంకరగా మారింది. విమానం కమాండ్ పైలట్ రాబర్ట్ అయితే నడుపుతున్నాడు. కో పైలట్ మిమీ ట్రాంప్కిన్ సమీపంలోని కహూలుయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని సంప్రదించినా కూడా ఫలితం లేకపోయింది. ఎందుకంటే వారికి లైన్ కలవడం లేదు. చివరకు లైన్ కలవడంతో వెంటనే రన్వేను సిద్ధం చేసుకున్నారు. ఇక్కడతో సమస్య అయితే తీరిపోలేదు. విమానం కాక్పిట్ విరిగిపోవడంతో కహూలుయి విమానాశ్రయానికి విమానాన్ని తీసుకెళ్లడానికి 2 కొండల మధ్య నుంచి వెళ్లాలి. అయితే విమానాన్ని తిప్పకుండా అది సాధ్యమైతే కాదు. దీంతో పైలట్ రాబర్ట్ విమానాన్ని నీటిపై ల్యాండ్ చేయడానికి అనుకున్నాడు. కానీ విరిగిన ఓడ కారణంగా ప్రజలు నీటిలో మునిగిపోతారనే భయం ఉంది. చివరకు విమానాన్ని దారి మళ్లించడానికి నిర్ణయించుకొని విమానాన్ని సురక్షితంగా తిప్పే ప్రయత్నమైతే చేసి విజయం సాధించాడు. చివరకు పైలట్ విమానాన్ని రన్వే వైపు తీసుకొచ్చాడు. అయితే సమస్య ఇంకా తీరిపోలేదు. విమానం ఎడమ ఇంజన్ ఫెయిల్ అయింది. అయినప్పటికీ పైలట్ తన అనుభవాన్ని ఉపయోగించి రన్వే మీద ల్యాండ్ చేశాడు. ఈ ప్రమాదంలో 7గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. సుమారు 60 మంది గాయపడగా ఒకరు మరణించాడు. ఫ్లైట్ అటెండెంట్ క్లారాబెల్ ల్యాన్సింగ్ మరణించాడు. అయితే మరణించిన ఎయిర్ హోస్టర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే ఎగిరిపోయి మరణించాడని అంటారు. ఇక ఒక ప్రయాణికుడు విమానం ఎక్కేటప్పుడు విమానంలో పగుళ్లని గమనించాడని, అయితే టేకాఫ్ చేయడానికి ముందు అతడు తను చూసిన విషయం సిబ్బందికి చెప్పలేదని తెలిసింది. ఏదైనప్పటికీ అదొక పెద్ద పీడకల అంటారు అందులో ప్రయాణించిన వారు. అసలు విమానం పైకప్పు ఎగిరిపోయినప్పుడే తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అనుకున్నామని, కానీ ఆ దేవుడే పైలట్ రూపంలో వచ్చి అందరినీ కాపాడారని అంటారు వారు. ఇప్పుడున్న జీవితం దేవుడిచ్చిన సెకండ్ ఛాన్స్ అని అంటున్నారు వారు. అంతేకాదు, ఇప్పుడు వారు ఫ్లైట్ ఎక్కాలంటే వణికిపోతున్నారట. ఎంత దూర ప్రయాణమైనా సరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకునేవారే కానీ విమానమైతే ఎక్కేవారు కాదంటున్నారు. 1988 ఏప్రిల్ 28 మధ్యాహ్నం హవాయిలోని హిలో అంతర్జాతీయ విమానాశ్రయం. చరిత్రలో అప్పటి వరకు ఎవ్వరూ ఊహించని విచిత్రమైన సంఘటన తమ జీవితాల్లో జరగబోతుందని ఆ ఫ్లైట్ ఎక్కిన ప్రయాణికులు అనుకోనుండరు. వారెక్కిన విమానం పైకప్పు 24,000 అడుగుల ఎత్తులో ఎగిరిపోతుందని ఊహించి కూడా ఉండరు. అలా పైకప్పు ఎగిరిపోయిన వారు బతుకుతారని అనుకోలేరు. నేటికి ఆ విమానంలోని ప్రయాణికులను కదిలిస్తే జరిగిన సంఘటనను తలుచుకొని వణికిపోతున్నారంటే అది ఎంత భయానకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 1988 ఏప్రిల్ 28న అమెరికన్ అలోహా ఎయిర్ స్పెయిన్ విమానం
పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతోంది. 110 సీట్లతో ఉన్న బోయింగ్ 737-200 జెట్ విమానంలోని 89 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కసారిగా క్యాబిన్లో అంతర్గత ఒత్తిడి పెరిగింది. బయట నుంచి గాలిపీడనం చాలా ఎక్కువగా తాగుతోంది. మధ్యాహ్నం 1:48 గంటలకు ప్రయాణికులందరికీ డ్రింక్స్ ఇస్తున్న సమయంలో విమానం పైకప్పుకు చిన్న రంధ్రం పడింది. క్రమంగా విమానం పైకప్పు పూర్తిగా విడిపోయింది. ఈ సంఘటనతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయనే భయంతో వణికిపోయారు. కెప్టెన్ రాబర్ట్ మిమీ ట్రాంప్కిన్లు ఫ్లైట్ని నడుపుతున్నారు. ఇక విమానంలోని 6వ వరుస సీట్ల వరకు విమానం పైకప్పు ఎగిరిపోయింది. అంత ఎత్తులో విమానం పైకప్పు ఎగిరిపోవడం అంటే విమానం వెళ్లే వేగానికి ప్రయాణికులు గాలి బయటకు లాగేసేది. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ సీటు బెల్ట్లు పెట్టుకోవడంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు పూర్తిగా ప్రమాదం నుంచి తప్పించుకోలేదు. అంత ఎత్తులో వారికి ఆక్సిజన్ అతిపెద్ద సమస్యగా మారింది. ఆక్సిజన్ మాస్కులు పైకప్పుతో పోయాయి. దీంతో ప్రయాణికులు వణికిపోతున్నారు. ఓవైపు పైలట్ ఫ్లైట్ను సురక్షితంగా ల్యాండ్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో విమానంలో ఉన్న కాక్పిట్ ఉందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే పైలట్ బతికే ఉన్నాడా అనే అనుమానం ప్రజల్లోకి వచ్చింది. అయితే ఫ్లైట్ను కంట్రోల్ చేస్తుండగా ఒక పైలట్ స్పృహ కోల్పోయాడు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ ఎవరైనా విమానం నడపగలరా అని ప్రయాణికులను అడిగాడు. దీంతో పైలట్స్ బతికే ఉన్నారు అనే ఒకవైపు ఊపిరి పీల్చుకున్నారు. సేఫ్గా ల్యాండ్ అవుతామో లేదో తెలియక ప్రాణభయంతో ఉన్నారు. అదే సమయంలో ఫ్లైట్ విమానం 10,000 అడుగుల ఎత్తులో తీసుకురావడంతో ప్యాసింజర్స్కి ఆక్సిజన్ అయితే అందింది. కానీ విమానంపై తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. కాక్పిట్ కూడా వంకరగా మారింది. విమానం కమాండ్ పైలట్ రాబర్ట్ అయితే నడుపుతున్నాడు. కో పైలట్ మిమీ ట్రాంప్కిన్ సమీపంలోని కహూలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని సంప్రదించినా కూడా ఫలితం లేకపోయింది. ఎందుకంటే వారికి లైన్ కలవడం లేదు. చివరకు లైన్ కలవడంతో వెంటనే రన్వేను సిద్ధం చేసుకున్నారు. ఇక్కడతో సమస్య అయితే తీరిపోలేదు. విమానం కాక్పిట్ విరిగిపోవడంతో కహూలుయి విమానాశ్రయానికి విమానాన్ని తీసుకెళ్లడానికి 2 కొండల మధ్య నుంచి వెళ్లాలి. అయితే విమానాన్ని తిప్పకుండా అది సాధ్యమైతే కాదు. దీంతో పైలట్ రాబర్ట్ విమానాన్ని నీటిపై ల్యాండ్ చేయడానికి అనుకున్నాడు. కానీ విరిగిన ఓడ కారణంగా ప్రజలు నీటిలో మునిగిపోతారనే భయం ఉంది. చివరకు విమానాన్ని దారి మళ్లించడానికి నిర్ణయించుకొని విమానాన్ని సురక్షితంగా తిప్పే ప్రయత్నమైతే చేసి విజయం సాధించాడు. చివరకు పైలట్ విమానాన్ని రన్వే వైపు తీసుకొచ్చాడు. అయితే సమస్య ఇంకా తీరిపోలేదు. విమానం ఎడమ ఇంజన్ ఫెయిల్ అయింది. అయినప్పటికీ పైలట్ తన అనుభవాన్ని ఉపయోగించి రన్వే మీద ల్యాండ్ చేశాడు. ఈ ప్రమాదంలో 7గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. సుమారు 60 మంది గాయపడగా ఒకరు మరణించాడు. ఫ్లైట్ అటెండెంట్ క్లారాబెల్ ల్యాన్సింగ్ మరణించాడు. అయితే మరణించిన ఎయిర్ హోస్టర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే ఎగిరిపోయి మరణించాడని అంటారు. ఇక ఒక ప్రయాణికుడు విమానం ఎక్కేటప్పుడు విమానంలో పగుళ్లని గమనించాడని, అయితే టేకాఫ్ చేయడానికి ముందు అతడు తను చూసిన విషయం సిబ్బందికి చెప్పలేదని తెలిసింది. ఏదైనప్పటికీ అదొక పెద్ద పీడకల అంటారు అందులో ప్రయాణించిన వారు. అసలు విమానం పైకప్పు ఎగిరిపోయినప్పుడే తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అనుకున్నామని, కానీ ఆ దేవుడే పైలట్ రూపంలో వచ్చి అందరినీ కాపాడారని అంటారు వారు. ఇప్పుడున్న జీవితం దేవుడిచ్చిన సెకండ్ ఛాన్స్ అని అంటున్నారు వారు. అంతేకాదు, ఇప్పుడు వారు ఫ్లైట్ ఎక్కాలంటే వణికిపోతున్నారట. ఎంత దూర ప్రయాణమైనా సరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకునేవారే కానీ విమానమైతే ఎక్కేవారు కాదంటున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.